హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వరూ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. భగవద్గీత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. భగవద్గీత అంటే భగవద్గీతని గీత అని కూడా పిలుస్తారు. ఇది భారతీయ ఇతిహాసం, మహాభారతంలో భాగమైన 700 శ్లోకాల హిందూ గ్రంథం. ఇది హిందూ తత్వశాస్త్రం యొక్క పవిత్ర గ్రంథం మరియు హిందూ మతంలోని అత్యంత ముఖ్యమైన గ్రంథాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. భగవద్గీత అనేది యువరాజు అర్జునుడు, ఒక యోధుడు మరియు అతని రథసారథి మరియు ఆధ్యాత్మిక మార్గదర్శి అయిన శ్రీకృష్ణుని మధ్య జరిగిన సంభాషణ. ఈ సంభాషణ ఒక గొప్ప యుద్ధం సందర్భంగా జరుగుతుంది. ఇక్కడ అర్జునుడు తన బంధువులతో పోరాడే సందిగ్ధతను ఎదుర్కొంటాడు. భగవద్గీత 18 అధ్యాయాలుగా విభజించబడింది. ప్రతి ఒక్కటి జీవితం, ఆధ్యాత్మికత మరియు తత్వశాస్త్రం యొక్క వివిధ అంశాలను ప్రస్తావిస్తుంది. ప్రధాన ఇతివృత్యాలు: ధర్మం, కర్మ, భక్తి, జ్ఞానం, యోగా. భగవద్గీత యొక్క కొన్ని ముఖ్య బోధనలు: నిస్వార్థ చర్య యొక్క ప్రాముఖ్యత, నిర్లిప్తత యొక్క శక్తి, పునర్జన్మ భావన మరియు జీవిత చక్రం, 3 గుణాలు సత్వ, రజస్సు మరియు తమస్సు, 4 వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్ర, స్వీయ సాక్షాత్కారం మరియు విముక్తికి మార్గం. భగవద్గీత భారతీయ ఆలోచన, సంస్కృతి మరియు ఆధ్యాత్మికతపై తీవ్ర ప్రభావం చూపింది. దాని బోధనలు ప్రభావితం చేశాయి హిందూ మతం మరియు దాని వివిధ విభాగాలు, బౌద్ధం మరియు జైన మతం, భారతీయ తత్వశాస్త్రం మరియు సాహిత్యం, యోగా మరియు ధ్యాన అభ్యాసాలు, ఆధునిక ఆలోచన మరియు ఆధ్యాత్మికత, మహాత్మా గాంధీ మరియు స్వామి వివేకానంద వంటి నాయకులను ప్రేరేపించడం. భగవద్గీత అనేక భాషలలోకి అనువదించబడినది మరియు అనేక వివరణలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన అనువాదాలు ఉన్నాయి: ఆదిశంకరుల వ్యాఖ్యానం, రామానుజుల వ్యాఖ్యానం, స్వామి వివేకానంద అనువాదం, మహాత్మా గాంధీ అనువాదం. భగవద్గీత ఈనాటికి సత్యాన్వేషకులకు మరియు స్వీయ సాక్షాత్కారానికి మార్గనిర్దేశం చేస్తూ గౌరవనీయమైన మరియు శాశ్వతమైన గ్రంథంగా మిగిలిపోయింది.